అందరికీ నమస్కారం అండి. ఇంతా తుఫాన్ యొక్క ప్రభావాన్ని బట్టి సమతానగర్లో చెంచులు నివసిస్తున్న ఈ కాలనీ నీటి ప్రవాహం చేత మునిగిపోవడాన్ని బట్టి ఏపీసీపీఏ అదేవిధంగా జీడీవీ ఫౌండేషన్ సంయుక్తంగా కొన్ని గ్రాసరీస్, అత్యవసర సరుకులు ఈ ప్రజలకి ఏర్పాటు చేయడానికి అందులో భాగంగా ఆకివీడు మండల తహసీల్దార్ గారు కూడా మాతో ఉండడం చాలా సంతోషింపదగినటువంటి విషయం. ఇక్కడ దరిదాపు ఒక 40-50 కుటుంబాల వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. తుఫాన్ కారణంగా ఏ అవసరతలు అయితే ఉన్నాయో అవి కొన్ని ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ ప్రజలకు అందించడం జరుగుతుంది. ఈ సమయంలో తహసీల్దార్ గారు మాట్లాడుతారు. అందరికీ నమస్కారం అండి. నిన్న మొన్న సైక్లోన్ కారణంగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇక్కడున్న కొంతమంది 30 కుటుంబాల వరకు సైక్లోన్ షెల్టర్స్లో పెట్టడం జరిగింది. నిన్న రాత్రే వాళ్ళకి ఇంకా సైక్లోన్ ముప్పు లేదు అని భావించి వాళ్ళని అక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ షిఫ్ట్ చేయడం జరిగిందండి. ఈరోజు ఏపీసీపీఏ అండ్ జీడీవీ ఫౌండేషన్ ద్వారా ఇక్కడ నిత్యావసర సరుకులు పంపిణీ జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉందండి. వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఉన్న వాళ్ళందరూ కూడా తరఫున కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఇంకా సేవా కార్యక్రమాలు మీ ఆర్గనైజేషన్ ద్వారా జరగాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారాలండి. ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన మండల ఎంఆర్ఓ గారు ఫరూక్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. గత 3 రోజుల నుంచి కూడా ముంపు తుఫాన్కి ముంపుకి గురైనటువంటి కొన్ని 30-40 ఇల్లులు అయితే ఉన్నాయి ఇక్కడ సమతానగర్లో ఆకివీడి దగ్గర. వీళ్ళందరూ నిరాశ్రయులయ్యారు గత 4 రోజుల నుంచి. అయితే గవర్నమెంట్ నుంచి కూడా వారికి ప్రత్యేకంగా షెల్టర్ ఇచ్చింది. ఆ షెల్టర్ ఇచ్చిన సందర్భంగా గవర్నమెంట్ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏపీసీపీఏ అలాగే జీడీ ఫౌండేషన్ ఈ 2 సంస్థలు కలిపి ఈ నిరాశ్రయైనటువంటి ఈ తుఫాను బాధితులకి మా వంతు చిరు సహాయంగా కొన్ని నిత్యావసర వస్తువులు, తినుబండరాలు తీసుకుని వచ్చామండి. ఈ చక్కటి కార్యక్రమంలో పాల్పంచుకుంటాం నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను. అలాగే ఇక్కడ పాల్గొన్నటువంటి సేవకులు, పాస్టర్స్కి ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పాస్టర్స్, జీడీ ఫౌండేషను అలాగే ఎంఆర్ఓ గారు ఆధ్వర్యంలో ఇటు చక్కటి కార్యక్రమం చేయటం నేను చాలా సంతోషిస్తున్నాను. దీనికి ముఖ్యంగా వచ్చినటువంటి ఏపీసీపీఏ అధినేత ఎండి ఇస్మాయిల్ గారికి, ఏవేలు ప్రార్థనా మందిరం సంస్థ ఏవేలు రాజు గారికి, అలాగే మన కొంతమంది సేవకులు ఉన్నారు వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పంపిణీ కార్యక్రమం మొదలు పెడుతున్నాను. ఒకసారి అది చూడండి, కొల్లేరు వాగు ఇదంతా కూడా నీటితో నిండిపోయి ఆ చెంచులు, ఈ గుడారాలు చూడండి ఎంతమంది ఇక్కడ నివసిస్తూ ఉన్నారో. ఇదంతా నీటి చేత మునిగిపోయి చాలా అసలు రకంగా అంటువ్యాధులు కూడా ప్రబలేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా ఈరోజు జీడీవీ ఫౌండేషన్ కానివ్వండి, అదేవిధంగా ఏపీసీపీఏ అంటే ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ అసోసియేషన్ కానివ్వండి, కేవలం ప్రజల యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని జీడీవీ ఫౌండేషన్ కానివ్వండి, ఏపీసీపీఏ కానివ్వండి,
కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, వర్గం లేదు. ఇక్కడ మనుషులు ఇబ్బందుల్లో ఉన్నారు. బైబిల్ మాకు నేర్పినటువంటి సత్యం ఏంటంటే ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని ఆదుకోవడం, వారికి అందించవలసినటువంటి కనీస సహాయ సహకారాలు అందించడం అనేటటువంటిది బైబిల్ మాకు నేర్పించినటువంటి సత్యం. రకరకాలుగా మాట్లాడేటటువంటి కొంతమంది మనుషులు ఉన్నారు. కానీ క్రైస్తవ్యం మతాన్ని ఆధారంగా చేసుకుని సేవ చేయదు. క్రైస్తవ్యం అనేటటువంటిది మత వ్యవస్థ కాదు. కేవలం యేసు ప్రభు నేర్పించింది ఏంటంటే పేదవారిని ఆదుకోవడం, కష్టంలో వారికి సహాయం చేయడమే ప్రభు మాకు నేర్పించారు. అంచేత కొంతమంది కుహనా మేధావులు ఉంటారు, వాళ్ళు మతం చూసుకుని సేవ చేస్తారనుకుంటారు. మేము ఇక్కడ మతాలు, కులాలు, వర్గాలు, ప్రాంతాలు చూసి సేవ చేయట్లేదు. కేవలం ఇక్కడ తుఫాన్కి నిరాశ్రయులయ్యారు వీళ్ళ. చూడండి ఇక్కడ చాలా ఇక్కడ నిలబడితేనే అంటువ్యాధులు, చర్మ వ్యాధులు, అలాగే రకరకాలవన్నీ కూడా ప్రబలే అంత భయంకరంగా ఉంది ఈ ప్రాంతం అంతా కూడా. వీళ్ళకి ఏపీసీపీఏ టీం నిజంగా వీళ్ళు దైవ సేవకులు. సేవకుడు అంటే తీసుకునేవాడు కాదండి, సేవకుడు ఖర్చు అయ్యేవాడు అనే విషయం ఈరోజు ఏపీసీపీఏ రుజువు చేస్తుంది. ఇది సొసైటీ అంతా తెలుసుకోవాల్సినటువంటి విషయం. మేము మాకున్న దానితో ఖర్చు అయిపోయే స్వభావ సిద్ధమైనటువంటి మనసు కలిగి ఉన్నాం. ప్రజలకి సేవ చేయాలనేటటువంటి దృక్పథం. ప్రెసిడెంటు, సెక్రటరీలు, ఉండి మండల ఏపీసీపీఏ కార్యవర్గం టీం అంతా కూడా ఇక్కడ చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంది. కొంతమంది యొక్క ఆర్థిక పరమైనటువంటి సహకారాన్ని, దైవజనుల యొక్క ఆర్థిక పరమైన సహకారాన్ని, మా యొక్క సంఘంలో ఉన్నటువంటి సంఘ పిల్లల యొక్క ఆర్థిక పరమైనటువంటి సహకారాన్ని బేస్ చేసుకుని ఈరోజు పేదలైనటువంటి బిడ్డలకి ఈ విధమైనటువంటి గ్రాసరీస్, నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకుని ఈ ప్రాంతానికి వచ్చాము. ఇక్కడ నడుస్తూ ఉంటేనే గుచ్చుకుపోతున్నాయి, చాలా దారుణంగా ఉంది. వీళ్ళు ఆకివీడు మండలంలో సమతానగర్లో ఉన్నటువంటి తుఫాను బాధితులు. వీరికి కనీసం ఈ సమతానగర్లో ఈ ఏరియాలో ఉండటానికి కూడా సరైనటువంటి నివాసం లేదు. వీరు ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితి అనిపిస్తున్నారంటే కళ్ళారా చూస్తుంటే మాకే చాలా బాధేస్తుంది. అయితే ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు స్పందించి ఇటువంటి నిరాశ్రయులకి సరైనటువంటి గూడు ఏర్పాటు చేయాలని జీడీవీ ఫౌండేషన్ తరపుని, ఏపీసీపీఏ తరపుని నేను గవర్నమెంట్ ప్రత్యేకంగా నేను కోరుతున్నాను. ఎందుకంటే ఈ గుడిసెల్లో ఉన్నటువంటి నిర్వాసితులు చాలా దీనస్థితిలో ఉన్నారు, చాలా దుర్భరమైన స్థితిలో ఉన్నారు. ఈ గవర్నమెంట్ నుండి కూడా ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి ఏరియాలో ఈ గుడారాలు ఉంటున్నాయంటే చాలా బాధ కలిగించేటటువంటి విషయం. ఇప్పుడైనా ప్రభుత్వాలు స్పందించి ఈ నిరాశ్రయాలకి సరైనటువంటి గూడు ఏర్పరచాలని నేను నా ట్రస్ట్ తరపుని, అలాగే ఏపీసీపీ తరపుని కూడా నేను గవర్నమెంట్కి విన్నవించుకుంటున్నాను. ఇక్కడ ఈ సమతానగర్లో ఈ నిరాశ్రయాలని పరిస్థితిని చూసి సోషల్ వర్కర్ అయినటువంటి పుష్ప గారు వారు స్వచ్ఛందంగా స్పందించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని మా జీడీ ఫౌండేషన్కి, ఏపీసీపీ ట్రస్ట్కి తెలియటం జరిగింది. వారిని మేము చాలా అభినందిస్తున్నాం. వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మేము కొనసాగుతున్నాం. నీ పొరుగు వారిని ప్రేమించమన్నావు, నీకొక మాదిరి ఉంచితినన్నావు. నీ పొరుగు వారిని ప్రేమించమన్నావు, నీకొక మాదిరి ఉంచితినన్నావు. సజీవుడా, సహాయుడా, సజీవుడా, సహాయుడా, ప్రేమించే కృపామయా. అందరికీ వందనాలండి. ఆకివీడు సమతానగరం పరిస్థితి చూస్తుంటే చాలా విషాదదాయకంగా ఉంది. ఎందుకంటే కనీసం మనం ఒక్క నిమిషం నిలబడడానికి ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాంటిది ఇన్ని కుటుంబాలు ఇలాంటి వాతావరణంలో జీవిస్తారంటే చాలా బాధాకరమైన విషయం అండి. ఇగో ఆ కొల్లేరు ముంపు వల్ల 40 కుటుంబాలు పూర్తిగా నిరాశ్రయులయ్యారు. కనీసం తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉన్నారండి. కానీ ఈ విషయం స్పందించి వెంటనే ఏపీసీపీఏ అలాగే జీడీబీ ఫౌండేషన్ స్పందించి వెంటనే వారికి కావాల్సినటువంటి కొన్ని నిత్యావసర వస్తువులు
రైస్ కానీ లేకపోతే బ్రెడ్ కానీ లేదా సోప్స్ అలా కొన్ని నిత్యావసర వస్తువులు, వెజిటబుల్స్, పప్పు, పంచదార, అలాగే ఆయిల్ ప్యాకెట్స్, అలా కొన్ని నిత్యావసర వస్తువులు ఇవ్వడానికి ఈరోజు ఏపీసీపీ అలాగే జీవీడీ ఫౌండేషన్ వారు ముందుకొచ్చి ఇక్కడ ఉన్న నిరాశ్రులందరినీ పలకరించి వాళ్ళకి ఉన్న అవసరాలను బట్టి ఇక్కడ వాళ్ళని ఆదుకోవడానికి ఎంతగానో కృషి చేస్తున్నారండి. నిజంగా ఈ విషయాన్ని గవర్నమెంట్ దృష్టికి వెళ్తే రాబోయే దినాల్లో ఇక్కడ నివసిస్తున్న వారు చెప్తున్న విషయం ఏంటంటే ఎప్పుడు ఇలా ముంపు వచ్చిన మేము వేరే చోటుకి వెళ్ళి తలదాచుకోవాల్సి వస్తుందండి. మళ్ళీ 15-20 రోజుల తర్వాత మరలా మా ఇంట్లోకి మనం చేరుకోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితి మరలా సంభవించకుండా ఉండాలంటే ఒక ఉన్నతమైన పరిస్థితుల్లో ఒక మంచి గృహాలు ఏర్పాటు చేయాలని నేను ప్రభుత్వానికి మా ఏపీసీపీ తరపు నుంచి ఒక విన్నపం తెలియజేస్తున్నాను. ఎందుకంటే వచ్చినప్పుడల్లా చిన్నపిల్లలతో చాలా మంది ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దయచేసి గవర్నమెంట్ మేము కోరుకునేది మా తరపు నుంచి ఏంటంటే మరలా రాబోయే దినాల్లో ఎలాంటి ఇబ్బందిగా పరిస్థితులు ఇక్కడ ప్రజలు ఎదుర్కొనకుండా వీళ్ళకి పూర్తిగా నివాసం ఉండేటట్టుగా ఒక మంచి గృహాలు ఏర్పాటు చేసి మంచి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరూ కేటాయించాలని మా ఏపీసీపీ తరఫున అలా జీడీ ఫౌండేషన్ తరఫున గవర్నమెంట్కి నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ సమతానగర్లో మేము ఉన్నాము. సుమారు 40-50 గృహాలు అయితే మాకు నీటిలో మునిగి చాలా ఇబ్బంది పడుతున్నారు. వారికి ఏపీసీపీ ఫౌండేషన్ నుండి అలాగే జీడీబీ ఫౌండేషన్ నుండి మరి కొంత వాళ్ళకి ఆర్థిక సహాయం చేయటం, అలా మరి ప్రభుత్వం కూడా సహకరించి ఈ పరిస్థితులంతా కూడా చాలా భయంకరమైన పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. నీట మునిగి చాలా నడవడానికి కూడా బయట నిలబడడానికి కూడా ప్లేస్ లేని స్థితిలో ఉన్నారు. వారిని కూడా ప్రభుత్వం గుర్తించవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ సహకరిస్తూ ఎంత కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తాం. స్లమ్ ఏరియాలో ఉన్నాం మనం. స్లమ్ ఏరియాని చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే రాష్ట్రం అంతా ఎంతో అభివృద్ధి చెందుతుంది. పేదవారికి అంత చేస్తున్నాం ఎంత చేస్తున్నాను అన్నట్టు గవర్నమెంట్లు మాట్లాడుతున్నాయి. కానీ ఈ ఆకివీడు మండలం సమతానగర్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇల్లులు చూస్తుంటే ఏం చేశారు వీళ్ళకి, అసలు ఇక్కడ ఏమి వీళ్ళు లబ్ధి పొందుతున్నారు గవర్నమెంట్ ద్వారా బాధ కలుగుతుంది. ఇక్కడ నిరాశ్రయాలను చూస్తుంటే అడుగు పెట్టలేకపోతున్నాం. మేము అడుగు పెట్టలేనటువంటి స్థితిలో ఉన్నాం. మేము ఈ 10 నిమిషాలు పావుగంట ఎలా ఉంటే వీళ్ళు సంవత్సరాల కొద్దీ, నెలలో సంవత్సరాల కొద్దీ వీరు ఎలా జీవనం సాగిస్తున్నారని చెప్పేసి ఎంతో బాధ కలుగుతుంది. అయితే బాధ కలుగుతుంది, బాధను వ్యక్తపరుచున్నాం తప్ప మేమైతే ఏం చేయగలిగేటటువంటి స్థితిలో లేమనిపిస్తుంది. ఏదైనా చెయ్యాలి చెందాలంటే గవర్నమెంట్ పూనుకుని ఇక్కడ నిరాశ్రమైనటువంటి ఈ లోతట్టు ప్రాంత ప్రజలకి ఏదైనా మంచి ఇళ్ల స్థలాలు ఏదైనా ఏర్పాటు చేస్తే ఎంతో వీళ్ళందరూ సుఖపడతారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ నేను ముగిస్తున్నాను. ఆకివీడు మండలం సమతానగర్లో ఈ వరద బాధితులకు కొంచెం సహాయం అందించడానికి మేము వచ్చి ఉన్నాం. మరి ఇక్కడ పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా దారుణంగా ఉన్నాయి. మరి ఈ పరిస్థితులను బట్టి ప్రభుత్వం స్పందించి వీరికి మంచి నివాసాలు ఎక్కడైనా ఏర్పాటు చేయాలని మరి ఏపీసీపీ తరపు నుంచి అలాగే జీడీబీ ఫౌండేషన్ తరపు నుంచి మేము కోరుతా ఉన్నాం. అలాగే ఏపీసీపీ జీడీబీ ఫౌండేషన్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరిగించాలని నేను మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ముంతా తుఫానుకు గురైనటువంటి బాధితులందరికీ మరి ఏపీసీపీఏ కార్యవర్గం ద్వారా అలాగే జీడీబీ ఫౌండేషన్ ద్వారా మరి కొన్ని నిత్యావసర సరుకులు మరి గ్రాసరీస్ అన్ని వారికి అందజేయడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఏపీసీపీఏ కార్యవర్గం మరి బలహీనలైన వారికి జీడీపీ ఫౌండేషన్ తరపున బలహీనలైన వారందరికీ గ్రాసరీస్ అందిస్తూ ఉన్నాం. ప్రేమ కలిగిన తండ్రి నీ వందనాలు నాయన. జీడీబీ ఫౌండేషన్ ద్వారా ఏపీసీపీఏ కార్యవర్గం ద్వారా మరి ఇట్టి బలహీనులకి మరి సహకారం అందించేందుకు ముందుకొచ్చిన నేను బిడ్డలను, నీ నాయకులను, వారిని మీరు దీవించండి. మరి అందుకుంటున్నటువంటి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. ఆకివీడు మండలం సమత నగరంలో మరి నీట మునిగినటువంటి ఈ ప్రాంతానికి ఏపీసీపీఏ జీడీ ఫౌండేషన్ తరపున గ్రాసరీని నిత్యావసర సరుకులను ఇవ్వడానికి ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నవారికి చేయడమే నిజమైన దేవుని ప్రేమది. అటువంటి ప్రేమ ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని మరి ఏపీసీపీఏ జీడీబీ ఫౌండేషన్ తరపున జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలను దేవుడు దీవించాలి. అనేక మంది ఇబ్బందులు ఉన్న వారికి సహకారంగా ఉండాలని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కృపామయ్యా ప్రేమించే కృపామయ్యా. ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ అసోసియేషన్ నుంచి అలాగే జీడీబీ ఫౌండేషన్ నుంచి ఈరోజు ఆకివీడులో ఉన్నటువంటి ఈ శాంతానగర్లో మరి వరద బాధితులుగా ఉన్నటువంటి నిరాశ్రయులైనటువంటి వారికి ఇస్మాయిల్ గారు, రాజేష్ ఖన్నా గారు, యువేల్ గారు మొత్తం టీం అంతా కలిసి ఇదిగో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క
మరి గృహాల వారు అందరికీ కూడా నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం. ఇంకా రానున్న రోజుల్లో మరి అందరికీ కూడా మేము సహకారులుగా ఉంటామని ఈ ప్రాంత ప్రజలందరికీ మేము తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలండి. కాకినాడ మండలం సమతనగరంలో మరి కొన్ని ఇళ్ళు బాగా మరి నీటికి బాగా మునిగిపోయి ఉన్నాయి. మరి ఎంఆర్ఓ గారు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు, మండలంలో అందరూ అధికారులు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఉండి వీళ్ళకి సౌకర్యాలు చూస్తున్నారు. మరి మేము కూడా కొంతమంది సేవకులం మరి ఏపీసీపీ నుండి ఇస్మాయిల్ గారు, జేడీపీ నుండి మరి రాజేష్ ఖన్నా గారు మరి ఎంతో పెద్ద మనసు చేసుకుని అనేకులకి మరి ఆహారం లేదని వాళ్ళు అన్ని వస్తువులు మరి వారికి సాయం చేస్తున్నారు. ఇక్కడ ఈ రోజున మరి ఈ గ్రామం అంతా కూడా మరి ఎంతో సంతోషంతో మరి అందుకుంటున్నారు. మన ఎంఆర్ఓ గారు కూడా మరి నిజంగా ఈ ప్రాంతంలో నిలబడి ఎండ అనుకోకుండా బురద అనుకోకుండా తిరుగుతూ ఆయన కూడా చక్కగా సహకారం చేస్తున్నారు. మరి ఇలాగా అనేకులు ముందుకు వచ్చి ఈ గ్రామానికి సహాయం చేయాలని మరి సహాయం చేసే మరి రాజేష్ ఖన్నా గారికి, ఇస్మాయిల్ గారికి, ఏబిల్ గారికి మరి దేవుడు గొప్ప రాబోయే కాలంలో ఇంకా అనుగ్రహించి అనేక మందికి ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందా తుఫాను బాధితులకు ఏపీసీపీఏ సేవకుల తరపున ఎండి ఇస్మాయిల్ గారి ఆధ్వర్యంలో, అలాగే జీడిపి ఫౌండేషన్ మరి రాజేష్ ఖన్నా గారి ఆధ్వర్యంలో మరి చక్కని ఆహారము, మరి మంచి రైసు, మరి రొట్టెలు, అలాగే నిత్యావసర సరుకులు, అలాగే ఫ్రూట్స్ మరి పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు ఇంకా దేవుడు ఘనంగా జరిగించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు వారిని దీవించును గాక. ఈరోజు ఏపీసీపీఏ కార్యవర్గం అంతా, జీడీవీ ఫౌండేషన్, మా ప్రియులు రాజేష్ ఖన్నా గారు, ఇక్కడ చేరి ఉన్న టీం సభ్యులు అందరం కూడా దిగ్విజయకరంగా ముంపుకు గురైన వరద బాధితులకి గ్రాసరీస్ అన్నీ కూడా చాలా చక్కగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ గారు కూడా పార్టిసిపేట్ చేయడం నిజంగా ఎంతో సంతోషింపదగిన విషయం. మా లక్ష్యం ఒక్కటే, ఎక్కడైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలకి మేము చేయగలిగినంత చేయడానికి ఎల్లప్పుడూ కూడా మేము సిద్ధంగా ఉంటాం. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం. దేవుడు మాకు నేర్పించింది
కష్టాల్లో ఉన్నటువంటి వారికి సపోర్ట్ చేయడం, ఇలాంటి కార్యక్రమాలు మేము చాలా చేసి ఉన్నాం. మేము చేసే ప్రతి కార్యక్రమం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదుగా మీకు కనబడుతూనే ఉంటుంది. కాబట్టి సహకరించినటువంటి మా దైవజనుల బృందం అంతటికి, జీడీవీ ఫౌండేషన్కి, అట్లాగే మా సంఘ సభ్యులు కొంతమంది ఆత్మీయ పిల్లలు కూడా సహకరించారు. అలా సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తున్నాం. ఏపీసీపీ ఉపాధ్యక్షులు మరి ఏవెల్ రజాయి గారు, ఇక్కడ చేరి ఉన్నటువంటి మరి దానియల్ గారు కావచ్చు, మహిమరాజు గారు కావచ్చు, హేమకుమార్ గారు, రాజు గారు, అదేవిధంగా మా ప్రియులు దేవదాస్ గారు, సురేష్ పాల్ గారు, బుల్లెట్ కిట్టు గారు తమ్ముడు, అదేవిధంగా విజయ్ కుమార్ గారు, మరి మా తమ్ముడు జాకీర్, అదేవిధంగా మా అల్లుడు వాసు, అదేవిధంగా మా అబ్బాయి ఇబ్రహీం పాల్, మా పాప బ్యూలా, అదేవిధంగా దేవకిరణ్, ఇంతమంది టీం చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాం. అదేవిధంగా రైసు మరి బాబురావు మాస్టర్ గారు ఏర్పాటు చేశారు చెరుకువాడ. అలాగే వెంకటేశ్వరరావు గారు కూడా చాలా చక్కగా సహకరించారు. వారి ఉద్యోగుల నుండి కూడా కొంత ఆర్థికపరమైనటువంటి సహకారం అందేలాగా ఈ వరద బాధితులకి చేశారు. చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను.